నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమెల సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనము డిస్కస్ చేసేది అండ్ సీజన్ కూడా చూస్తున్నాము. వింటర్ కానీ రెయినీ సీజన్‌లో ఫస్ట్ ఎఫెక్ట్ పడేది స్కిన్ అంటాం. అంటే మనం చూస్తే ఏంటంటే స్కిన్‌ని మనము ఒక యాస్ ఏ వైద్యుడిగా మేమేంటంటే మన స్కిన్ టెక్స్చర్ చూసే వీళ్ళు హెల్తీయా కాదా అనేది కూడా సింప్టమాటిక్‌గా మనం తెలుసుకోగలుగుతాం. సో, అంత ఇంపార్టెన్స్ ఆఫ్ ఉంటుంది ఈ స్కిన్‌కి. దీన్నే ఆయుర్వేదంలో చర్మము అంటాము. దీనికి వచ్చే వ్యాధుల్ని చర్మ వ్యాధులు, స్కిన్ డిసీజెస్‌గా మనం కన్సిడర్ చేస్తుంటాం. అసలు చర్మము అనేది అంటే మనం చూస్తాము. అది మనం చూస్తే ఫేస్ కానియండి, మన బాడీలో ఉండే టెక్స్చర్ గాని, ఎట్లయితే ఇండెక్స్ ఆఫ్ ద బుక్ అంటామో, మన ఫేస్, మన స్కిన్ కూడా మన బాడీకి తెలుస్తుంది. మనం హెల్తీగా ఉన్నామా లేదా అనేది. అండ్ దీంట్లో వచ్చే వ్యాధుల గురించి కూడా మనం తెలుసుకుందాం. స్కిన్ అనేది ఆయుర్వేద ప్రకారము ఇది 7 లేయర్స్. మనకి మన మోడర్న్ సిస్టమ్ ప్రకారం డర్మిస్, ఎపిడర్మిస్, సబ్క్యూటేనియస్ ఎలా అంటామో, ఆయుర్వేదంలో ఇది 7 లేయర్స్‌గా ఉంటుంది. అంటే ప్రతి ఒక్క లేయర్‌కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే ఏ లేయర్‌లో ఇన్ఫెక్షన్ వచ్చినా బాడీ అనేది మనకి బయట కనబడే చర్మంలో అది తెలుస్తుంటుంది. లైక్ డ్రైనెస్ అని కానియండి, ఒక్కొక్కసారి ఎక్కువ ఇచ్చింగ్ అని కానియండి, ఇవన్నీ కామన్‌గా చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ వింటర్‌లో ఏంటి డ్రై అయిపోయి మంటగా రావటము, పొట్టు లాంటివి రావటం కూడా చూస్తూ ఉంటాం. సో, మరి అలాంటి స్కిన్‌ని మనము వ్యాధులుగా ఏమొస్తాయి డాక్టర్ గారు అని అంటారు. అంటే జనరల్‌గా చూస్తే ఏంటంటే స్కిన్‌లో మా ఆయుర్వేద ప్రకారం దీన్ని పైత్య అండ్ రక్తానికి సంబంధించిన వ్యాధిగా చూస్తాము. ఎప్పుడైతే పైత్యం బాడీలో పెరిగిపోయి రక్తం దూష్యం అవుతుందో, బాడీలో ఉండే పీహెచ్ వాల్యూ బ్లడ్ పీహెచ్ వాల్యూ పెరిగిపోయినప్పుడు అది బాడీలో దానికి రియాక్షన్స్ అని చూపెడుతుంది. అది కొన్నిసార్లు ఏంటి అంటే చూస్తూ ఉంటాం. మీరు సోరియాసిస్ అని వినే ఉంటారు. అంటే పొట్టు రాలిపోవటం చర్మంలో. ఇది జనరల్‌గా ఏంటంటే ప్రతి ఒక్కరికి కొత్త సెల్స్ స్కిన్ అనేది కొత్తగా వస్తూనే ఉంటుంది. ప్రతి 3, 4 డేస్‌కి కొత్త సెల్స్ వస్తాయి. బట్ అది మనకి కంటికి కనబడదు. మైక్రోస్కోపిక్‌గా చూస్తాం. బట్ సోరియాసిస్ అనే దాంట్లో ఏంటంటే ఇది ప్రతి 6 నెలలకి నేను చెప్పినట్టు ప్రతి 6 నెలలకు కొత్త సెల్స్ వచ్చేది. ప్రతి 3 రోజులకి, 4 రోజులకి ఈ కొత్త సెల్స్ రావటం వల్ల ఆ ఉన్న సెల్స్ అనేది పొట్టులాగా రాలిపోతూ ఉంటుంది. కూర్చొని లేసినప్పుడు కూడా సిల్వరీ స్కేల్స్ అంటాం. అంటే మన చేపకు ఉండే పొట్టులాగా రాలిపోవటం చూస్తూ ఉంటాం. దీన్ని ఏంటంటే ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. ఇది స్కిన్‌లోనే వచ్చే ప్రాబ్లము ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. అంటే ఎప్పుడైతే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉండడము, మన ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిన్నప్పుడు ఇవన్నీ బయటపడుతుంటాయి. అలానే ఎగ్జిమా కానియండి, డర్మటైటిస్ అంటే ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ ద స్కిన్ బాక్టీరియం వల్ల కానీ, ఫంగస్ వల్ల కూడా ఏమవుతాయంటే ఆ స్కిన్ సెల్స్ డ్యామేజ్ అయ్యి అక్కడ పుండు లాంటిది, ఆ పుండులో నుంచి ఒక్కొక్కసారి మనం చూస్తుంటాము. కొన్నిసార్లు పస్ లాంటిది కూడా డిశ్చార్జ్ అవుతూ ఉంటాయి. అంటే వీటన్నిటికి కూడా కారణం ఏంటంటే కొన్ని సందర్భాల్లో స్కిన్ ప్రాబ్లమ్స్ గా కూడా తగ్గే ఛాన్స్ ఉంటాయి. మన రెసిస్టెన్స్ బాగా ఉంటే బట్ నేను ఇంతకుముందు చెప్పిన వ్యాధులకి ఏంటంటే క్లిన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బాడీ ప్యూరిఫై అవ్వాలి. ఇప్పుడు స్కిన్ గురించి ఫస్ట్ మాట్లాడగానే మనం అంటాం రక్తం క్లీన్ అవ్వాలి అంటాం. ఎందుకు అంటే రక్తం నుంచి అందుకని నేను ఇంతకుముందు చెప్పాను. ఇది రక్తానికి, పైత్యానికి, స్కిన్‌కి చర్మానికి సంబంధించిన కండిషన్ కాబట్టి. బ్లడ్‌లో ఎప్పుడైతే ఆ వేడి తగ్గుతుందో స్కిన్ సెల్స్‌కి ఆక్సిజనేషన్ అనేది ప్రాపర్‌గా పెరుగుతుంది. ఇన్ఫెక్షన్స్‌కి కూడా ఏంటంటే అంత ఇన్ఫెక్షన్ కండిషన్‌లో ఆ పార్ట్ అంతా డ్యామేజ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఫస్ట్ క్లిన్సింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇది ఆయుర్వేదంలో ఎటువంటి చర్మ వ్యాధులకైనా ఫస్ట్‌గా మేము చేసేది వీరేచన క్రియ అంటాం. అంటే బాడీలో పేరుకున్నవన్నీ కూడా మన మలం ద్వారా ఆర్ యూరిన్ ద్వారా క్లిన్స్ చేయటాన్నే వీరేచన క్రియ అంటాం. దీంట్లో ఏం చేస్తాము స్కిన్ ప్రాబ్లమ్ ఏదైనా కానియండి కొన్ని మందులతో చేసిన ఘృతాలు అంటే నెయ్యిని తాగించడము, వాటిని క్లీన్ చేయడానికి వీరేచన ద్రవ్యాలు ఇవ్వటం వల్ల స్టమక్‌లో పేరుకున్నవన్నీ కూడా బాడీలోనే క్లీన్ అవుతాయి. తర్వాత కమింగ్ టు ఏంటంటే బాడీ రెసిస్టెన్స్‌ని, ఇమ్యూనిటీని పెంచే ఔషధాలు. అండ్ జనరల్‌గా ఇవన్నీ కాకుండా స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి సీజన్ వైస్‌గా అంటే సింపుల్‌గా చెప్పేది మనకి పాతకాలం నుంచి కూడా చూసేదేంటే అభ్యంగనము. మనము రోజు పాతకాలంలో చూసుకుంటే ఇంట్లో రోజు తైలాలు అభ్యంగన చేసుకొని ఈవెన్ హెయిర్‌కి కూడా అభ్యంగన చేసుకొని ఒక 10, 15 నిమిషాలు ఎండలో ఉండి తర్వాత స్నానం చేసి వెళ్ళేవాళ్ళం. దీనివల్ల ఏంటంటే మనకి డే టు డే యాక్టివిటీస్ మనలో చేసినప్పుడు కూడా స్కిన్‌కి ఈ బయట నుంచి వచ్చే పొల్యూషన్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అలానే ఎఫెక్ట్ అయినా కానీ పెద్దగా దాని ప్రభావం ఎక్కువ ఉండదు. సో, డైలీ మేము చెప్పేదేంటంటే కొన్ని స్పెసిఫిక్ ఆయిల్స్ లైక్ చందనాది తైలం అని కానియండి, మంజిష్టాది తైలం మీకు వీలైనప్పుడు ఆదివారాలు, శనివారాల్లో కొంచెం అభ్యంగనంలాగా పట్టించడము. అలానే స్కిన్ కలర్ గురించి కూడా అడుగుతూ ఉంటారు. అంటే మన కలర్ కన్నా ముందు మన స్కిన్ టోన్ ఎలా ఉందనేది చాలా ఇంపార్టెంట్. ఆ టోన్ మంచిగా ఉంచడానికి చాలా కుంకుమాది తైలం అని కానియండి, కొన్నిసార్లు స్కిన్ అన్‌ఈవెన్‌గా కలర్స్ ఉంటాయి. అంటే పిగ్మెంటెడ్ స్కిన్ ఉంటుంది. వాళ్ళకేం చెప్తామంటే మనం ఇంట్లో దొరికే
దాల్చిన చెక్కని పౌడర్ చేసుకొని రోజ్ వాటర్‌లో పెట్టి మిక్స్ చేసి దాని పౌడర్ పెట్టడం వల్ల కూడా స్కిన్ కలర్ అనేది మంచిగా అనీవెన్‌గా ఉన్నది కూడా క్లియర్ అవుతుంది. అలానే లోపలికి ఆయుర్వేదిక్‌లో చాలా మంచి ఔషధాలు లైక్ మంజిష్టాది కషాయం అని కానియండి, కదిరారిష్టం అని సజెస్ట్ చేస్తుంటాం. అది మీ ప్రకృతిని బట్టి, వాతపైత్యాలను బట్టి మేము సజెస్ట్ చేస్తుంటాం. అండ్ మన స్కిన్‌ని నేచురల్‌గా, నార్మల్‌గా, హెల్తీగా ఉంచుకోవడానికి ఇంకో ముఖ్యం ఏంటంటే హైడ్రేటెడ్‌గా ఉండాలి. అంటే అది ఏ సీజన్ అయినా కానీ చూడండి ఒక 2-3 లీటర్స్ అనేది లిక్విడ్స్ మన బాడీని మనం సప్లై చేస్తూ ఉండాలి. బట్ మనం అది ఎప్పుడైతే ఆ ప్రాసెస్ తప్పుతుందో స్కిన్ అనేది డీహైడ్రేట్ అవ్వటము, దానివల్ల ఈ డ్రైనెస్ పెరగడం ఇవన్నీ కూడా చూస్తుంటాం. ఇంకోటేంటంటే మన మోషన్ రెగ్యులర్‌గా ఉందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటది. ఎప్పుడైతే ఇంటెస్టైన్స్ నుంచి ఫీకల్ మ్యాటర్ మనం ఫ్రీగా అవ్వలేదు అన్నప్పుడే బాడీలో టాక్సిన్స్ పడుతుంది. ఆ టాక్సిన్స్ పెరగటం వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది స్కిన్ ఉంటుంది. సో, ఈవెన్ సోరియాసిస్ ఇలాంటి కండిషన్స్‌లో కూడా అందుకే మేము వీరేచనం అంటే మీ గట్ హెల్త్ ఎలా ఉంది, దాన్ని బేసిస్ చేసే ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తుంటాం. అలానే ఆహ్, ఆహ్, నార్మల్ స్కిన్ ఇవేవి ప్రాబ్లమ్స్ లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు నార్మల్ స్కిన్ అప్పుడు ఈ ఆయిల్ అప్లికేషన్స్ చేయటము, వాటర్ మంచిగా తీసుకోవడము, బాగా ఫైబర్ ఉన్న ఫుడ్స్ లైక్ మన ఫ్రూట్స్ అంటాము. ఫ్రూట్ జ్యూసెస్ కన్నా మేము సజెస్ట్ చేసేది డైరెక్ట్ ఫ్రూట్స్ తీసుకోవడమే చాలా ఉత్తమం ఇది. సో, దాంట్లో ఉండే పదార్థాలన్నీ కూడా ఈ హై ఫైబర్ వల్ల బాడీలో మన సర్క్యులేషన్ పెంచడము, ఉన్న వాటిని ఫ్లష్ ఔట్ చేయడము హెల్ప్ అవుతుంది. అలానే కొంచెం ఈ ఔట్ సైడ్ ఫుడ్స్ కానియండి, మసాలా ఐటెమ్స్ కానియండి, పికిల్స్ కానియండి, నాన్ వెజ్ ఐటెమ్స్ అంటే ఎందుకు అంటే ఇవి బాడీలో ఎప్పుడైతే డైజెషన్ ఎక్కువ టైం తీసుకునే ఫుడ్స్‌ని అవాయిడ్ చేయటం వల్ల మన బాడీ ఈజీగా తేలిక అవ్వటం వల్ల ఈ బ్లడ్‌లో ఉండే వేడి కూడా తగ్గుతూ వస్తుంది. అలానే స్ట్రెస్‌ఫుల్ కండిషన్స్ నిద్ర సరిగ్గా లేకపోవటము, వీటన్నిటి వల్ల కూడా మనం చూస్తాం చర్మంలో ముడతలు పడతాయి చాలా చిన్న ఏజ్‌లోనే. అంటే వాళ్ళకి ఈ నిద్ర లేమి సమస్య ఇవన్నీ కూడా ఉన్నప్పుడు వాటిని కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. అవి సరిచేయగలిగితే నార్మల్‌గా స్కిన్ అనేది చాలా హెల్తీగా అది ఏ సీజన్‌లో అయినా కానీ మనం హెల్తీగా మెయింటైన్ చేయగలుగుతాం. ఏదైనా వ్యాధిలాగా వచ్చినప్పుడు మాత్రము దానికేదో కెమికల్ బేస్డో లేకపోతే మార్కెట్‌లో దొరికేవి చేసి ఇంకా వాటిని పెంచకుండా ప్రాపర్‌గా రూట్ ప్రాబ్లమ్ అంటే లోపల నుంచి దానికి కారణమైన నేను చెప్పినట్టు ఇంతకుముందు ఇది పైత్యానికి, రక్తానికి, చర్మానికి సంబంధించింది కాబట్టి దానికి తగ్గ ఔషధాలు సైడ్ ఎఫెక్ట్ లేకుండా తీసుకోగలిగితే మనం మూల కారణం వ్యాధి పెరగకుండా కూడా హెల్ప్ చేసిన వాళ్ళమవుతాం.